అడిగేటువంటి వారిగా లేకుండా నాయన నాకు ఇదిగా అడిగేది కూడా మనం దేవుని చిత్తమైందే అడిగేది కూడా అమ్మాయి కావాలనుకోండి నేను పెళ్లి చేసుకోవడానికి, నాకు తగినటువంటి అమ్మాయి కావాలి నాయన అని ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని సినిమాలో ఉన్నటువంటి ఐశ్వర్యరాయి నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి నాయన అని అనుకుంటే నాకు ఇస్తాడా దేవుడు? ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నానంటే, ఉదాహరణకు ఆ తల్లి పేరు గుర్తు చేశాను వాక్యంలో. కానీ ఎందుకు ఆ మాట గుర్తు చేస్తా అంటే, దేవుని చిత్తమైంది మనం చేసుకోవడానికి సిద్ధపడాలి. కానీ అందంది, దొరకంది, రానిది ఏదైతే ఉంటే దాన్ని మనం అడిగి నిష్ప్రయోజకులు మనము కావాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడలా రాతినిచ్చనా, చేపను అడిగిన ఎడలా పామునిచ్చనా? మనం మంచోళ్ళం కదమ్మా. దేవుని వాక్యం ఎందుకు అట్లా చెప్తుంది? మీరు చెడ్డవారని చెప్తుంది. ఓకే, మీరు చెడ్డవారయ్యండి, మీరు చెడ్డవారయ్యండి, మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉన్నారు. పరలోకమందున్న మీ తండ్రి తాను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మనం ఎవరితో బాగున్నా బాగాలేకపోయినా శక్యమైతే అందరితో సమాధానంగా ఉండమని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి అందరితో సమాధానంగా ఉందాం. సాధ్యమైనంత వరకు మనము కంట్రోల్లో ఉందాం. కానీ ప్రతిదీ కూడా దేవునికి అప్పచెప్తూ ఉందాం. ఆయన ఈ సబ్జెక్ట్లో నేను బలహీనంగా ఉన్నాను, నేను ఉత్తీర్ణత సాధించడానికి నాకు సహాయం చేయండి ఆయన. ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను ఆయన, ఇందులో జయాన్ని పొందుకోవడానికి నాకు సహాయం చేయండి ఆయన అని చెప్పి ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయలేదు రాజన్న, అడిగే వారిగా ఉన్నాం. అడగకుండే అమ్మన్న పెట్టదంట. మరి దేవుడు ఎలా పెడతాడు? దేవుడు కూడా పెడతాడు, అడగకుండా పెడతాడు. కానీ మన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇస్తాడు, మన విధేయతను బట్టి దేవుడు ఇస్తాడు, మనలో ఉన్న మంచితనాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టి బయటికి తిరగవద్దు. ఇంకొక మాట చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి కొన్ని వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల ప్రేమ వారిలో ఉండదు. ఎందుకుండదు అని చెప్పి మాట సెలవివ్వబడింది. లోకము ప్రేమిస్తే తండ్రి ప్రేమ. ఎందుకనంటే దేవుడు ప్రేమించాడు కదా. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడా లేదా? దేవుడు లోకంని ప్రేమించాడు. దేవుడు కావాల్సినవి మనకి ఇస్తాడు. మనం ప్రేమించడం వల్ల ఏం ప్రయోజనము? చదువుతాను అదొక మాట. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను లోకంలో ఉన్న వాటినైనను అని అంటే భూమినైనను, ఆస్తినైనను, తల్లినైనను, చెల్లినైనను, అక్కనైనను, అన్ననైనను, తమ్మునైనను, బంధువునైనను, ప్రేయసునైనను, ప్రియునైనను, ప్రేమికునైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకాన్ని ఎక్కువగా ప్రేమించి దేవుని తక్కువగా ప్రేమిస్తాడో తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చదువుతుంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవ కుటుంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించిన వారు నిరంతరము నిలుచును. మనం దేవుని చిత్తాన్ని జరిగితే నిరంతరం నిలుచుంటాం.
మనుషుల చిత్తాన్ని మనం పాటిస్తే మనుషులు ఎప్పుడు మనల్ని ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? ప్రేమించినప్పుడు ప్రియుడేమంటాడు, చాలా అందంగా ఉన్నావు, నువ్వు నాకు నచ్చావు అంటాడు, ఐ లవ్ యూ అంటాడు, వెరీ నైస్ స్మైల్ అంటాడు, చాలా విషయాలు చెప్తాడు, పొగుడుతాడు, పొంగిస్తాడు, ఏమేమో చెప్తాడు. ఆకాశంలో చుక్కల కన్నా అందంగా ఉన్నావు అంటాడు, చిలుక గోరింకలాగా ఉన్నావు అంటాడు, ఏమేమో అంటాడు. పెళ్ళైన తర్వాత ఒక ఆయన వాట్సాప్లో పెట్టాడు, ప్రేమించే ముందు నన్ను బాగా ప్రేమించినావు, ఇప్పుడేం ప్రేమిస్తలేవు, ఎక్కువగా పలకరిస్తలేవు అని అంటే, ఎలక్షన్ అయినంత వరకే కదా ప్రచారము, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రచారం ఎందుకు అంటున్నాడు. అంటే పెళ్లి కాక ముందు ప్రేమ, ప్రేమించిన తర్వాత ప్రేమ అవసరం అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి నానుడి ఎవరైనా ప్రేమిస్తే విడిచిపెడతారు. శాశ్వతమైన ప్రేమ తక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు చూపించినటువంటి ప్రేమ, దేవుడు చూపించిన ప్రేమ గొప్పగా ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా మనం ఎక్కువగా ప్రేమించకుండా అందరినీ గౌరవించాలి, అందరినీ మర్యాదించాలి. కానీ ప్రేమ అనేది ఎక్కువగా వాళ్ళ మీద ఉండొద్దు. దేవుని కన్నా ఎక్కువ దేన్ని మనం ప్రేమించవద్దు. ఎవరిని మనం ఎక్కువగా ప్రేమిస్తే వారు మన నుంచి దూరం అవుతారు. చాలా మంది అలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. మానసిక శోభకు గురైనటువంటి వాళ్ళై ఉన్నారు. వాళ్ళు పరిపక్వం చెందకుండా చాలా మంది డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి నా జీవితంలో అటువంటిది కాకూడదు అని అంటే మనం ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. దేవుడు శాశ్వతమైన ప్రేమను ప్రేమిస్తాడు. మనుషులు అందం ఉంటే ఒక ప్రేమ, డబ్బు ఉంటే ఒక ప్రేమ, ధనం ఉంటే ఒక ప్రేమ, ఉంటే ప్రేమ మానవుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఏమీ లేకుండా పాపంలో నేను ఉండగా ప్రేమించాడు. పాపంలో నేను ఉండకూడదని చెప్పి పరిశుద్ధపరచడానికి ప్రేమించాడు. ఆయన శాశ్వత ప్రేమతో మనం ప్రేమించాడు. కాబట్టి లోకములు దాని ఆశలు గతించిపోవచ్చున్నాయి, కానీ దేవుని చిత్తాన్ని కలిగించిన వారు నిరంతరం నిలిచి ఉంటారు. మనమందరం కూడా నిరంతరం నిలిచి ఉంటాం. బ్రతికుండగా నిరంతరం నిలిచి ఉండాలి. చనిపోయిన తర్వాత దేవునితో ఉండి నిరంతరం నిలిచేటటువంటి వారిగా ఉండాలి. దేవుడికి వేరుండి మనం ఏమి చేయలేము. చెత్తగా వాక్యమైన మీ అందరికి ప్రభు నామమున వందనాలు. చిన్న ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. మీరిచ్చిన భార్యను బట్టి వందనాలు, మీరిచ్చిన గర్భఫలాలను బట్టి మీకు వందనాలు, మీరిచ్చిన భర్తలను బట్టి మీకు వందనాలు, మీరిచ్చిన తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు, మీరిచ్చిన బంధువులను బట్టి మీకు వందనాలు. ఇవన్నీ కూడా మీరు అలంకరించినవేనైనా. మీరిచ్చిన ఆస్తులకు బట్టి వందనాలు. అన్నిటిని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నాయన, మీరు చూపిన ప్రతి ప్రేమను బట్టి మీకు వందనాలు నాయన. మీకన్నా లోకంలో ఏది మాకు ఎక్కువ కాదు, మీకన్నా ఎక్కువ దేన్ని మేము ప్రేమించకూడదు అనేటటువంటి విషయాన్ని నేను ఈరోజు నేర్చుకొని ఉంటున్నాను నాయన. అల్పుణ్ణి అయోగ్యుణ్ణి ఎందుకు పనికిరానటువంటి వాడిని అయినప్పటికీ ఇదిగో నాయన, మీ నామంలో ఎప్పుడు ప్రకటన చేస్తానో, దేవుని వాక్యం ప్రకటిస్తానని తెలియనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నాన్ను నాయన మీరు నిలువ పెట్టుకొని మీ మాటలు పలికించడానికి కృప చూపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. కొంతమందిని ఆసక్తితో నాయన మీ సన్నిధికి నడిపిస్తున్నందుకు వందనాలు నాయన. ఎవరి హృదయంలో ఏ మాటలు ఫలించబోతున్నాయో నాకు తెలియదు నాయన. మంచి నెలలో పడినటువంటి విత్తనాలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అడుగుని మీకు ఇవ్వబడిందని మీరు సెలవించుంటున్నారు నాయన. వెలుగుని మీకు దొరుకుతుందని మీరు సెలవించుంటున్నారు నాయన. లోకంలో దేవుని కన్నా ఎక్కువ దేవుని ప్రేమించకూడదని చెప్పి మేము నేర్చుకుంటున్నాం నాయన. నేత్రాశ, జీవబడ్డము నాయన మేము ఉండొద్దని చెప్పి మీ వాక్యం సెలవు ఇవ్వబడింది నాయన. చోటనైనా, వేదనైనా, బాధనైనా, ఇబ్బందినైనా, మరణమైతే మేలని చెప్పి పౌలు గారు సెలవించి ఉంటున్నారు. రోషం కలిగి దావీదు గారునైనా గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళి ఉంటున్నాడు. వడిసెల్లో రాళ్ళు పెట్టుకొని యెహోవా అని చెప్పి ముందుకు వెళ్ళి ఉన్నాడు నాయన. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో నాయన, నడిపించే నాయకత్వం తెలియదు నాయన. నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు నాయన. ఎలా పాడాలో నాకు తెలియదు, ఎలా వాక్యం బోధించాలో నాకు తెలియదు. అన్ని మీరై ఉండి చేయి పట్టుకుని అందుకుంటున్నాను ఆయన. మాట్లాడిస్తున్నందుకు వందనాలు ఆయన. మాట్లాడడానికి చక్కటి స్వరాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు ఆయన. నిలబడడానికి శక్తినిచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఎదుగు నాయన, మా శరీరాలు మాకు ఇచ్చినటువంటి సమస్తము నాయన మీదై ఉంటూ ఉన్నది.
మా జీవనం మీరే ఉన్నారు, మా నిత్య జీవం మీరే ఉంటున్నారు. మీ యందు మేము మా విశ్వాసాన్ని పిల్లకుండగా జాగ్రత్తగా కాపాడుకోవడానికి, మరణం వరకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు నాయన ఆదివారం ఆరాధనలో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతి అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, పెద్దల్ని, చిన్నల్ని, యవన బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాయన ఎవరయ్యా శ్రద్ధ కలిగి ఉంటున్నారు, ఏ వేదన కలిగి ఉంటున్నారు, ఏ బాధ కలిగి ఉంటున్నారు, అది మీరు ఎరిగి ఉంటున్నారు. నాయన ఎగ్జామ్ రాస్తున్నటువంటి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన, ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో నాయన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, ఇంటర్ సెకండ్ ఇయర్ రాస్తున్నటువంటి పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాం, 10వ తరగతి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. అనేకులు నాయన ప్రార్థన విజ్ఞాపములు కోరి ఉంటున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని కోరి ఉంటున్నారు ఎగ్జామ్స్ నిమిత్తం. నాయన మీలో ఎవరికైనా జ్ఞానం కొలువగా ఉన్నాడు, అతడు అడగవలను దేవుని అని చెప్పి మీరు సెలవిచ్చి ఉంటున్నారు. నాయన అడుగుతూ ఉంటున్నాం. ప్రియ బిడ్డలు, నా భారతదేశంలో చదువుతున్న ప్రతి ఒక్కరిని కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, మానవత్వంతో మాత్రమే సంబంధం కలిగి ప్రతి ఒక్కరిని ఆయన మీ జ్ఞానం చేత నింపి భారతదేశంలో చదువుతున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ జ్ఞానం చేత ఆయన ఉత్తీర్ణత సాధించడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఒకవేళ అనుకోని విధంగా కొంతమంది ఫెయిల్ అయినప్పటికీ నైనా వారు ఏ ఆదాయితం చేసుకోకుండా మళ్ళీ నేను గెలవగలుగుతా, మళ్ళీ పరీక్ష రాయగలుగుతా, నాకు తోడే ఉండి దేవుడు నడిపిస్తాడని నమ్మకంతో ముందుకు వెళ్ళి అంతకన్నా గొప్ప మార్పులను సాధించుకోవడానికి వారికి తగిన బలాన్ని, జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఆయన దేవుని సన్నిధికి రాజుగారు నాయన కానుకను పంపించి దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన కోరి ఉంటున్నాడు. నాయన తన ఆరోగ్య విషయంలో, ఆపరేషన్ విషయంలో సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, అలాగనే తన అవసరతల నిమిత్తం అవసరతను తీర్చడం కొరకు నాయన సహాయం చేయమని చెప్పి కోరుతూ ఉంటున్నాడు. ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ మనవిని తీసుకొచ్చి సెలవిచ్చినటువంటి సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన ఉదయ కాలం దేవుని సన్నిధికి వచ్చి సన్నిధిని శుభ్రం చేసి నాయన ముందుగా వచ్చి అన్నిటిని సిద్ధం చేసి దేవుని పరిచయంలో వాడబడినటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. నాయన నేటి దినాన భోజనం సిద్ధం చేసిన హస్తాలను దీవించండి. నాయన వాటి కొరకు సాయపడిన ప్రతి హస్తాన్ని దీవించండి. అలాగే నేటి దినాన భోజనం కొరకు కూరగాయలు ఇచ్చిన వెంకటేష్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనాయన. వారి అక్కర్ల అవసరతను బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి నాయన. అలాగే భోజనం నిమిత్తం కట్టెలు భోజనం చేయడానికి ఆయన కట్టెల కొరకు సుదర్శనం గారు ఇచ్చారు నాయన. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి కుమార్తెను దీవించండి, ఆశీర్వాదం ప్రార్థిస్తున్నాం. మళ్ళీ మేము వారం కలిసే వరకు రాబోయే ఆటంకం నుంచి, శోధన నుంచి తప్పించి మీరు ఎక్కడికైనా భద్రపరచుకొని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఉపవాస కూడికల్లో పాల్గొంటున్నారో, ఎవరైతే తమ గృహంలోనైనా ఉపవాసం ఉంటూ ఉన్నారో అది మీరు చూస్తూ ఉంటున్నారు. విశ్వాసంతో ఆ బిడ్డలు ఉపవాసంలో ఉంటూ ఉండగా నాయన మీ దీవెనల చెంత నుండి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చి వారి కుటుంబంలో ఉన్న అక్కరలు వెలుతులన్నీ తీసివేసి నాయన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 116 మంది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నాయన మేము పడే ప్రయాసం వ్యర్థం కాకుండా తగిన కాలం అంత పంట పోయడానికి కృప చూపించాను. అలాగనే పరిచర్య నిమిత్తం సహాయపడుతున్న ప్రతి అస్త్రాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అడిగి చెరువులో నాయన 3 బాప్తిసం తీసుకొని ఉంటుండగా నరసింహులు గారు, ఉజ్జమ్మ, నవనీతమ్మ బాప్తిసం తీసుకొని ఉంటుండగా వారి జీవిత కాలం అంతా నాయన మీకు కృపను చూపించమని, తోడుగా ఉండమని, కొట్టిళ్లకుండా కాపాడమని, బాప్తిసం కొరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని దీవించి మేళ్ల చేత తృప్తిపరచుతారు. సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుతారు. ఈ మానవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు, మాపై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన
నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలని వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.